చెప్పగాడు నా పొరుగు మొత్తం తీశారా. ఊరి పెద్దగా ఊళ్ళో ఏది తెచ్చినా ఫస్ట్ నేనే తెచ్చేవాడిని. అట్లాంటిది ఇప్పుడు ఆడి ఏది తెచ్చినా నన్ను ఒక ఇర్రె నా కొడుకులాగా చూస్తా ఉంటాను. సినిమా సమ్మర్ మనాహలో హలో, మీరేం భయపడక్కర్లేదు, రిలాక్స్గా ఉండండి. ఇంకా 10 గంటలు మనం ట్రావెల్ చేయాలి. సో మీరు మాతో ఫ్రీగా మాట్లాడవచ్చు. మీకు ఏదైనా కావాలంటే కూడా నాకు చెప్పండి, అస్సలు మొహమాట పడద్దు. ఒక పని చేద్దాం, ఫస్ట్ నేను మాట్లాడతా. నా పేరు విష్ణు, ఒక ఈవెంట్ ఫోటోగ్రాఫర్. ఆడు సముద్రం, ఈవెంట్ మేనేజర్. హాయ్. వాడు ఈవెంట్లు తీసుకొస్తూ ఉంటాడు, మేమిద్దరం కలిసి ఈవెంట్ చేస్తూ ఉంటాం. యాక్చువల్లీ మేము వైజాగ్ నుండి బెంగళూరుకి బయలుదేరింది కూడా ఒక ఈవెంట్ కోసమే. ఇప్పుడు మీరు చెప్పండి, మీ పేరు తులసి అని నాకు తెలుసు. మీ నాన్నగారిని చూడ్డానికి మంగళూరుకి వెళ్తున్నారంటగా జయత చెప్పింది. అవును, మీరు ఒంటరిగా ఎందుకు వెళ్తున్నారు? ఇంట్లో వాళ్ళు ఎవరు రావట్లేదా? ఆ డాబా వరకు ఎలా వచ్చారు? మంగళూరులో దిగాక ఇంటికి ఎలా వెళ్తారు? అసలు మీ నాన్నగారు ఎందుకు రాలేరు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి? అయ్యో, రేయ్, అన్ని క్వశ్చన్స్ అడిగితే నాకే ఏడుపు వచ్చేస్తుంది. చూడు ఎలా ఏడుస్తుందో. ఊరుకోండి ప్లీజ్. ఏడవకండి ప్లీజ్. మీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్పండి. సి చెట్లు, దట్ గ్రాస్, ద డాగ్.